వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని శ్రీశైల దేవస్థానంలో శివ పంచాక్షరి నామలేఖన యజ్ఞ కార్యక్రమం ప్రారంభమైంది. భక్తులు శివ పంచాక్షరి మంత్రాన్ని వ్రాసేందుకు పుస్తకాలు, కలములు దేవస్థానం అందజేసింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నామలేఖనం చేశారు. సోమనాథ్ స్వాభిమాన్ పర్వలో భాగంగా గంగాధర మండపం వద్ద సాయంత్రం ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం దగరపు వలస బంతాట మైదానంలో కీర్తిశేషు బెహరా వెంకట సూర్య జ్ఞాపకార్థం 3 రోజులుగా నిర్వహించిన KPL క్రికెట్ టోర్నమెంటుతో ముగిసింది. ఈ టోర్నమెంటులో రాయల్స్ ఛాలెంజర్స్ జట్టు విజేతగా నిలవగా విల్సన్ సూపర్ కింగ్స్ రన్నర్గా నిలిచింది. ముగింపు కార్యక్రమానికి చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు, ప్రైజ్ మనీ అందజేశారు. రబ్బీరు ప్రశాంతి పట్నాయక్ సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఆమె ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు ఆపద అన్నవారికి ప్రతి ఒక్కరికి నేనున్నాను అంటూ భరోసా ఇస్తున్నటువంటి మన ముఖ్య అతిథి సుధమ్మ గారు ఈ యొక్క KPL సీజన్ 4 మన కీర్తిశేషులు బెహరా వెంకట సూర్యకుమార్ గారు పేరు మీద జరిగిన ఈ టోర్నమెంట్ చాలా దిగ్విజయంగా జరిగింది. ముందుగా విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం బోని గ్రామంలో ఉపాధి హామీ పనులను కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు PVV ప్రసాదరావు పట్నాయక్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బీజేపీ నాయకులు పరిశీలించారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో చేరుతున్నాయని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో లబ్ధిదారులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు చిలుక సత్యనారాయణ, విశాఖ జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శులు రామకృష్ణరాజు, DP రాజు, CH సన్యాసిరావు పాల్గొన్నారు. మన భారతీయ జనతా పార్టీ విశాఖ జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఏదైతే ఈ గ్రామీణ ప్రాంతాల్లో గౌరవనీయులు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఈ గ్రామీణ పనికి ఆహార పథకంలో భాగంగా ఆ పని ద్వారా వ్యవసాయానికి కావలసినటువంటి నీటి వనరులైనటువంటి చెరువులు, అలాగే మిగిలినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా సంపూర్ణంగా రైతులు సమిష్టిగా చేసుకొని వారికి ఏ కార్యక్రమం కావాలో అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు పెద్దలతో కూడా చర్చించుకొని ఈ పని అయితే మనకు పనికొస్తుందని చెప్పేసి మనం నిర్ణయించుకొని మనకు కావాల్సిన పని మనకు చేసుకొని ఓట్లన్నీ మెజార్టీ అనేది చూపించారు. అదేవిధంగా దీని ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలియపరిచింది ఏంటంటే ఈ గ్రామీణ ఉపాధి పథకం అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కలిపి ఈ 125 మిగిలినవన్నీ ఆ శాతంతో అంతా 10% అనేది అందులో డబ్బులు పడతాయి. దాని ద్వారా మనకి అభివృద్ధి అనేవి సీసీ రోడ్లు కానీ అలాగే దీనికి కావలసిన కలవట్లు కానీ ఏది కట్టాలన్నా సరే మీ ఎన్ఆర్జీఎస్ వల్ల ఈ గ్రామాలన్నీ పల్లి గ్రామాలన్నీ ముందుకెళ్తున్నాయి. మరి దీనికి ప్రత్యేకంగా
మన నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో మాత్రం అమరావతి దాన్ని అందరిని కలిపి నరేంద్ర మోడీ గారు కూడా వచ్చారు అక్కడికి. ఇది అవుతుందని జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు, కానీ ఆ మాట మీద నిలబడలేదు. ఈ రోజు 5 సంవత్సరాలు నష్టపోయాం. 5 సంవత్సరాలు మీరు అమరావతి నేను ఒకసారి తీసుకెళ్తాను, మన ఊరిలో అందరికీ కూడా ఒక రోజు మాత్రం నేను ఖచ్చితంగా బస్సులు వేసి తీసుకెళ్తాను. అంటున్నారు అంటే చెప్తున్నాను, వీళ్ళు ముగ్గురు కలిపి మన రాష్ట్రాన్ని ముందుకు నడపడానికి ప్రధానమైన కారణం. ముఖ్యంగా చూడండి, గూగుల్ వచ్చింది. ఇక్కడ గూగుల్ వచ్చిందంటే సెంట్రల్ మనకు బాగా సపోర్ట్ చేయడం వల్ల. వరంగల్ జిల్లాలో ఆకుతోట కన్వెన్షన్ హాల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించారు. చిన్న వయసులో చెస్ వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన కొండ శ్రీ క్రియాంష్ను కూడా ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరాలని పిలుపునిచ్చారు. మీరు మీ స్టూడెంట్ పేరెంట్స్ రెడీగా ఉండండి. హేమశ్రీ ఎంపీసీ 99 ఊర్లలో చదివే పిల్లలు అట్లా ఉంటారు. అదే హాస్టల్లో ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివే పిల్లలకి ఏంటిది బ్రాయిలర్ వాళ్ళకి ఏం చేస్తాం, మనం టైంకి మేత పెట్టడం, నీళ్లు పోస్తాము, వదిలేస్తాం అంతే. అంటే తినడం పడుకోవడం, చదవడం, తినడం, పడుకోవడం అంతేనంటే వాళ్ళకి బయట ప్రపంచంతో వరంగల్కి ఒక వన్య తేవాలని చెప్పి కోరుకుంటూ, మరి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మొహమాటం లేకుండా మరి మీ పేరెంట్స్ కానీ టీచర్స్తో కానీ పంచుకోండి. వేరు అంటే ఒక లెటర్ రాయండి, కలెక్టర్ గారికి ఒకరితో నాకు చేయగలిగిందైతే 100% చేస్తుంది, లేనిదైతే ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయేదానికి అవకాశం ఉంటుంది. మాలాంటి వాళ్ళ దగ్గర తీసుకొచ్చిన మరి ఎంపీ గారు ఉన్నారు, అక్కడ కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం దగరపు వలస సిపిఐ కార్యాలయంలో కామ్రేడ్ తెల్లాపు గున్నారావు యాదవ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మరుపిల్ల పైడిరాజు గున్నారావు నైతిక విలువలతో పనిచేసిన నాయకుడని నివాళులు అర్పించారు. గీతా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిన కృషిని గుర్తు చేశారు. పార్టీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఈ జిల్లాలో కల్లుగీత కార్మిక సంఘం సీనియర్ నాయకుడిగా కమ్యూనిస్టు ఉద్యమాలలో ఆరితేరినటువంటి గొప్ప మహనీయుడు గున్నారావు గారు. దగరపల్స ప్రాంతంలో చిట్టివలస జూట్ మిల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీలో ప్రముఖమైన పాత్ర పోషించారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటీసీ నాయకులకు మార్గదర్శిగా ఉన్నటువంటి గున్నారావు గారు 2021 మే 10వ తేదీ నాడు స్వర్గస్థులైనారు. ఆయన 82 సంవత్సరాలు నిండైన సంతృప్తికరమైన కమ్యూనిస్టు జీవితం అనుభవించినారు. వారికి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఏఐటీసీ తరఫున ప్రగాఢమైనటువంటి నివాళులు అర్పిస్తూ, వారి ఆశయాలు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా మనందరమే ముందుకు తీసుకెళ్ళినప్పుడు మాత్రమే గున్నారావు గారికి నిజమైన నివాళులు అర్పించినట్లేదని భావిస్తూ ఆ మహనీయుడికి మరొకసారి నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ కామ్రేడ్ గున్నారావు గారు, జోహార్ కామ్రేడ్ గున్నారావు గారు, జోహార్ కామ్రేడ్. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడలో ధాన్యం కొనుగోలు సమస్యలపై రైతులు తీవ్ర ఆందోళన చేపట్టారు.
ఈ నెల రోజులుగా కళ్లాల్లో ధాన్యం నిల్వ ఉండిపోయిన అధికారులు స్పందించకపోవడంతో రైతులు జాతీయ రహదారి 63ను దిగ్బంధించారు. ఈ నిరసనలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొనడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. రైతులు మాట్లాడుతూ గన్ని బ్యాగులు, లారీలు సమయానికి అందకపోవడంతో ధాన్యం తరలింపు ఆలస్యమవుతోందని, మిల్లర్లు కూడా తూకం విషయంలో ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం వహిస్తున్నది కాబట్టి నెల రోజులుగా ధాన్యం కల్లాల నుంచి పోవట్లేదు కాబట్టి 40 కిలోల బ్యాగ్ 5 కిలోల తరుగు తీస్తున్నారు కాబట్టి ఇవాళ పాల్కొండ నియోజకవర్గ రైతులు కడుపు మండు టెండలో ఎర్ర టెండలో ఇవాళ రోడ్డు మీద కూర్చునే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. వెంటనే ధాన్యం లిఫ్ట్ చేసి ఏర్పాటు చేయండి. లారీలు సరిపోతలేవు, లారీల సంఖ్య పెంచండి, గన్ని బ్యాగులు అందుబాటు పెంచండి. అట్లనే రైస్ మిల్లను కట్టడి చేయండి. రైస్ మిల్లు వారే ప్రభుత్వాన్ని డామినేట్ చేస్తూ ఉన్నారు. మరి మేము 40 కిలోల బ్యాగ్ 5 కిలోల తరిగిస్తేనే మేము తీసుకుంటాం, లేకపోతే తీసుకోము అన్న మాట జేసీ గారు లాంటి అధికారులకు చెప్తా ఉన్నారు. ఇది చాలా అన్యాయం. ఈ రైస్ మిల్లర్లను కట్టడి చేయాలి. మరి ఎందుకు అంత ధైర్యం చేస్తున్నారు రైస్ మిల్లర్లు? మరి రైస్ మిల్లర్లు ఈ ప్రభుత్వ పెద్దలు ములాఖాత్ అయిపోయినారా? మీకు ఏమైనా మాట్లాడుకున్నారా? ప్రతి క్వింటాలకు 5 కిలోలు, ప్రతి క్వింటాలకు 12.5 కిలోల తరుగు అంటే ఎన్ని వందల కోట్ల కుంభకోణం జరుగుతూ ఉన్నది. ఈ 100 కోట్ల కుంభకోణంలో ఎవరి వాటా ఎంత ఉన్నది? మరి కాకినాడ జిల్లా ప్రతిపాడు ప్రభుత్వ హైస్కూలులో 10వ తరగతి ఫలితాల్లో 500 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులను యువ నాయకుడు అంబటి బుజ్జి, వెలుగుల నాని, గోపిశెట్టి శ్రీను ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. విద్యార్థులకు ప్రోటీన్ ఫుడ్ బ్యాగ్, క్యారియర్ వాటర్ బాటిల్ వంటి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడిశెట్టి బాబీ హాజరై విద్యార్థులను అభినందించారు. రాబోయే సంవత్సరంలో అధిక మార్కులు సాధించిన వారికి ప్రోత్సాహక బహుమతులు ఇస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాన్ ప్రసాద్, జనసేన జిల్లా కార్యదర్శి పెంటకోట మోహన్, గంగిరెడ్ల మణికంఠ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. గౌరవ శాసనసభ్యురాలు వర్పుల సత్యప్రభ రాజా గారికి నమస్కారాలు తెలియపరచుకుంటూ, ఈరోజు ప్రతిపాడు హై స్కూల్లో 550 దాటిన విద్యార్థులందరికీ కూడా మేడ్చల్ సూర్యకిరణ్ బాబీ గారు, జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గోపిశెట్టి శ్రీని గారి ఆధ్వర్యంలో పిల్లలందరినీ కూడా చైతన్యపరిచే విధంగా పిల్లలందరికీ కూడా చిరు సత్కారం చేసి వాళ్ళకి స్కూల్ బ్యాగ్స్, అలాగే వాళ్ళకి క్యారేజీ, వాటర్ బాటిల్ కూడా అందించడం జరిగింది. వాళ్ళకి బాబీ గారి ఆధ్వర్యంలో కూడా సన్మానాలు కూడా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మన ఉపాధ్యాయులు అందరూ కూడా, పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఒక మంచి ప్రభుత్వం, ఒక గొప్ప ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం. వారి బెల్ట్ కానీ, షూ కానీ అన్నీ కూడా, అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నాం అనే ఆలోచన ఏ ఒక్కరికి కూడా ఉండకూడదు. ఇది ఈ గవర్నమెంట్ స్కూలే ఒక ప్రైవేట్ స్కూల్గా ఉండాలి. గవర్నమెంట్ స్కూల్ నుంచే మంచి ఫలితాలు రావాలని ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అలాగే ఎప్పుడు లేని విధంగా ఈరోజు ప్రతిపాడు హై స్కూల్లో మంచి రిజల్ట్ రావడం కూడా జరిగింది. అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుందని కోరుకుంటున్నాను. ఉపాధ్యాయులందరూ కూడా విద్యార్థులను చైతన్యపరిచి మంచి విద్యని అందిస్తారని, అలాగే కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో మన మంత్రి నారా లోకేష్ గారు, అలాగే మన శాసనసభ్యురాలు వర్పుల సత్యప్రభ రాజా గారి ఆధ్వర్యంలో మన నియోజకవర్గంలో స్కూల్స్ అన్ని కూడా మంచి రిజల్ట్ రావడం జరిగింది. విద్యార్థులందరినీ కూడా బాపట్ల జిల్లా కలెక్టరేట్లో విభిన్న ప్రతిభావంతులకు అవసరమైన ఉపకరణాలను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. సుమారు 1.39 లక్షల విలువైన 3 చక్రాల సైకిళ్లు, వీల్ చైర్లు, వినికిడి యంత్రాలు లబ్ధిదారులకు అందజేశారు.
సార్ అయితే గ్రూప్ తర్వాత నేను డిపార్ట్మెంట్లో అడిగాను సార్, అడిగితే సార్ అప్లై చేయమని చెప్పాను. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీడిని చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. టాలెంటెడ్ జర్నలిస్టుల సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖా, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంక వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైమ్ డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. లర్నింగ్ ఇస్ ఫన్ విత్. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో జనగణన ప్రచార వాహనాన్ని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా జెండా ఊపి ప్రారంభించారు. జనగణన ప్రక్రియలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాలో సుమారు 20,000 మంది సేల్స్ ఎనిమరేషన్స్ పూర్తి చేసుకున్నారని, మిగతా హౌస్ లిస్టింగ్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. అధికారులు ప్రజలకు సరైన సమాచారం అందించి సర్వేకు సహకరించాలని కోరారు. సెన్సస్ 2027 ప్రక్రియలో ఫస్ట్ ప్రక్రియ అనేది సెల్ఫ్ ఇన్యూమరేషన్, అది నిన్నట్టు ముగిసింది. దాంట్లో ప్రతి ఒక్క వ్యక్తికి మన సెల్ఫ్ ఇన్యూమరేషన్ యాప్ ద్వారా లేకపోతే మన వెబ్సైట్కి వెళ్ళి అది నమోదు చేయడానికి అవకాశం ఇచ్చాము. 26 ఏప్రిల్ నుంచి 10 మే వరకు ఈ 15 రోజుల్లో మన జిల్లాలో సుమారు 200 మంది ఇన్యూమరేటర్స్ ఉన్నారు. దెన్ ఒక 200+ దీంట్లో సూపర్వైజర్స్ ఉన్నారు. వాళ్ళ ఆధారంలో ఈ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ అనేది జరుగుతాయి. అంటే ఈ హౌస్ లిస్టింగ్లో మీ పర్సనల్ డీటెయిల్స్ కానీ, మీ నేమ్ కానీ, మీ ఏజ్ కానీ అట్లాంటి ఇది కూడా మేము స్టార్టింగ్లో అడగడం లేదు. కేవలం ఇంట్లో బేసిక్ క్వశ్చన్స్, ఒక ఇల్లు సంబంధించిన 33 దాంట్లో ప్రశ్నలు ఉంటాయి. అది హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్లో ఇన్యూమరేటర్స్ మీ దగ్గరికి వచ్చి అడుగుతారు. దాంట్లో మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా బహిరంగ ఆన్లైన్ పోర్టల్లో మేము అక్కడ అది ప్రకటించడం చేసిన సెన్సస్కి ఒక చిన్న
తేడా ఏముంది అంటే ఈసారి జరిగే సెన్సస్ మొత్తం డిజిటల్ సెన్సస్గా ఉంటుంది. అంటే మొత్తం ప్రక్రియ మన ప్రతి ఒక్క ఇన్నోవేటర్ మొబైల్ యాప్లోనే వాళ్ళు చేస్తారు. ఎక్కడ కూడా మనం ప్రతి ఒక్క టౌన్లో నెక్స్ట్ ఒక 20 డేస్లో మేము తిప్పుతాము అవగాహన కోసం. సో దీంట్లో సాంగ్స్ కానీ మెటీరియల్స్ కానీ అన్నీ ఆ వ్యాన్లో ఉంటాయి. మన హౌస్ లిస్టింగ్ ప్రక్రియ అనేది మే 11 తారీఖు నుంచి స్టార్ట్ చేసి వచ్చిన తర్వాత కోఆపరేట్ చేయండి. ఈ మొత్తం ప్రక్రియ కంప్లీట్ అవ్వడానికి ఒక ఇంటికి మ్యాక్సిమం ఒక 3 to 4 minutes టైం పడుతుంది. ఇవాళ కూడా నేను నిర్మల్ రూరల్ మండలానికి పొద్దున్న వెళ్ళి లిస్టింగ్ ఆపరేషన్స్ అనేది మనం చేయగలుగుతాము. ఈ హెచ్ఎల్ఓ ప్రక్రియ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి మన ఇంటికి మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి ప్రతి ఒక్క వ్యక్తిది ప్రతి ఒక్క ఫ్యామిలీది మిగతా వివరాలు కూడా కలెక్ట్ చేస్తాము. సో అందరు ప్రజలతో మా రిక్వెస్ట్ ఏంటంటే అందరు దీంట్లో సహకరించాలి. ఇన్నోవేటర్స్ మీ దగ్గరికి వస్తే అదే ఎందుకు వచ్చారు, దేనికోసం వచ్చారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో 10వ తరగతి టాపర్లకు ఘన సత్కారం నిర్వహించారు. పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను తహసీల్దార్ కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా 592 మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచిన లక్కింశెట్టి దేవిమణి, 591 మార్కులతో ద్వితీయ స్థానం సాధించిన దుర్యోధనుల సుమాలిక, 589 మార్కులతో తృతీయ స్థానం పొందిన కట్ట దత్తరాశ్రీలను అధికారులు దుస్సాలువలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. తహసీల్దార్ పితాని త్రినాథరావు, ఎంపీడీఓ కోటేపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి సాధించిన ఈ విజయాలను గ్రామానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు ఉమా, మంగాయమ్మ, హెచ్ఎంలు శ్రీధర్, సాయిరాం పాల్గొన్నారు. ఈరోజు మన ఎంఈఓస్ మన ఎంపీడీఓ గారి ప్రోత్సాహంతో మన తాళరేవు మండలంలో గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుని హైయెస్ట్ మార్క్స్ సంపాదించిన ముగ్గురిని ఎంపిక చేసి ఆ ముగ్గురికి కూడా మేము సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే ఇది భావితరాలకు మిగిలిన స్టూడెంట్స్కు ప్రోత్సాహంగా ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతారు, వాళ్ళ హెచ్ఎం గారు అలాగే టీచర్స్ ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతారని వాళ్ళు కూడా ఈసారి ఆలోచించుకుని గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కువ మంది చేరి మంచి మార్క్స్ తెచ్చుకోవాలని అభిలషిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ ముగ్గురు అమ్మాయిలు అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీకు తెలుసు ప్రగతిలో ఎప్పుడు కూడా అమ్మాయిలదే టాపర్స్ ఉంటారు. ఇది మళ్ళీ అగైన్ ప్రూవ్ చేశారు మన మండలంలో. మరొకసారి ముగ్గురికి, వారి గురువులకి, వారి తల్లిదండ్రులకి. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి వచ్చిన వినతులను జిల్లా కలెక్టర్ ప్రభాకర రెడ్డి స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యమని, ప్రతి అర్జీని సానుభూతితో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 74 వినతులు రాగా వాటిలో రెవెన్యూ సంబంధిత 14, ఇతర సాధారణ 60 వినతులు ఉన్నాయని, శాఖల మధ్య సమన్వయంతో పెండింగ్ లేకుండా సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. రెవెన్యూ విభాగానికి సంబంధించిన అర్జీలలో రీసర్వే నిర్వహణ, పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు, భూమి రికార్డుల సవరణ వంటి అంశాలు ప్రధానంగా వచ్చాయి. ప్రజలకు ప్రభుత్వ సేవలు పారదర్శకంగా అందేలా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం చెముడు గ్రామ పంచాయతీలోని శ్రీ ఉమామహేశ్వర శివాలయం భక్తులతో విశేష ఆకర్షణగా నిలుస్తోంది. చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ ఆలయాన్నే భక్తులు చిన్న కైలాసగిరిగా పిలుస్తారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ భారీగా కనిపించింది. చుట్టుప్రక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. గత 3 రోజులుగా ఆలయంలో యజ్ఞాలు, హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పాటు చేసిన 100 కిలోల కంచు ధ్వజస్తంభం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయ అభివృద్ధి పనులతో పాటు ఆధ్యాత్మిక వాతావరణం మరింత భక్తిమయంగా మారింది. అమ్మ 3 సార్లు ప్రదక్షిణ అయిపోతే ఎవరి ప్లేస్ లో వచ్చి నించండి అమ్మా. అలాగా బయట ఉన్న వాళ్ళు కూడా ప్రదక్షిణ చేస్తానంటే ఏకసారి చుట్టూరు 3 సార్లు ప్రదక్షిణ చేయండి అమ్మా. రావాలి. వస్తాను అటే వస్తాను. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గుర్రపుసాల గ్రామంలో తమిళనాడు సీఎం విజయ్కు మద్దతుగా గ్రామస్తులు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. టీవీకే అధినేత విజయ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు జరిపారు. అయితే ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా గ్రామంలో బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసి ఆనందం వ్యక్తం చేశారు. స్థానికులు భోజనాలు ఏర్పాట్లు కూడా చేశారు. అయిపోయిందా? This song mixed by Vijay Lighting and Vijay Sounds from Koluri. My contact number. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండలం పల్లవోలు గ్రామంలో శ్రీ సీతారాముల స్వామి దేవస్థానంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి, ఆధ్యాత్మిక పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఆనం పేర్కొన్నారు. భక్తి కార్యక్రమాలు సమాజానికి ఐక్యతను అందిస్తాయని తెలిపారు. అనంతరం గ్రామంలో 25 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ఆయన ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అలాగే సోమశిల హై లెవెల్ ప్రాజెక్టు పనులను 2 ఏళ్లలో పూర్తి చేసి సాగు, త్రాగునీటి సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. మొదటి చెరువుకి నీళ్లు రావాలి సోమశిల నుంచి, 2వ ఫేజ్ లో పనిచేయాలి. ఆ చెరువులన్నా పూజ చేశారంటే అది కూడా చేయలేదు. అన్ని ఎక్కడికక్కడ కట్టలు తెగొట్టేశారు. ఆ విజయమూరులో గుండెమడకల చెరువు ఉంటే దాన్ని కట్ట తెగొట్టేశారు. చాబోలు మన సేనయ్య వాళ్ళు ఆ చెరువు తెగొట్టేశారు. కంప సముద్రం చెరువు తెగొట్టారు. ఏ ఒక్క చెరువుగా ఉన్నది కనీసం పాత చెరువు ఉంటే వర్షం. హనుమకొండ జిల్లా బాలసముద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటనలో నిందితుడిని ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. కేసు నమోదు చేసినప్పటికీ విచారణలో జాప్యం జరుగుతోందని, న్యాయం ఆలస్యం కావడం ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. బాధితురాలి కుటుంబానికి తక్షణ న్యాయం చేయాలని, నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు కూడా చేశారు. ఈ కేసుపై న్యాయం జరగకపోతే ప్రజల మధ్యకు వెళ్లి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఫిర్యాదు చేస్తే సంజయ్ గారి కుమారుడు వారి పైన బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఆ నిందితుడిని అరెస్ట్ చేయకపోవడాన్ని తెలంగాణ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు.
వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయాలని చెప్పి ఒక బాధ్యత గల బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడే ప్రతిపక్ష పార్టీ నాయకులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంత దారుణమైన పాప. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.